ఇప్పుడు అర్థమైందా రమణ? ఊరికే ఉత్తినే రాసామనుకున్నావు. ఆధారాలుంటేనే రాస్తాం సామి. ఇప్పటికైనా కళ్ళు తెరువు నాయనా. ఏదో ఊరికే ఉత్తినే వార్తలు రాసేసి ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేసి ఏది పడితే అది ఆరోపించేసే టైప్ వార్తలు చాలా ఉంటాయి. అలా రాసేవాళ్ళు చాలా మందే ఉంటారు. అందులోనూ ఏదో ఆశించి అదే పనిపై కూర్చొని లక్ష్యంగా వార్తా కథనాలు రాసేవాళ్ళు ఉంటారు. కానీ మేము అలా కాదు రమణాజీ. వ్యక్తిగతంగా వార్తలు రాసే పని అసలు మాకులేదు. అసలు మా పాలసీ కూడా అది కాదు. పూర్తిగా వ్యవస్థని ఇబ్బందులకు గురి చేసినా, వ్యవస్థల్ని దాటుకుని పనిచేసినా, అసలు వ్యవస్థల్ని నాశనం చేయాలని చూస్తేనే మేం రాస్తాం. ఇలా ఖచ్చితంగా తెగించి మరీ అక్షర యుద్ధం చేస్తాం, అంతే తప్ప అక్షర శిల్పం ఏ రోజు పనిగట్టుకుని తప్పుడు రాతలు రాయదని ఈ సందర్భంగా మీ ఉదంతాన్ని వివరిస్తూ ఈ కథనం ఇలా ఇస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. అసలు కథలోకి వెళ్లాలంటే మొత్తం మీద తెలియాలి కాబట్టి క్లుప్తంగా కథనంలో ఇలా ఇస్తున్నాం. విశాఖ మధురవాడలోని ఓ కార్పొరేటర్ భర్త మాజీ కార్పొరేటర్ అల్లుడు జీవీఎంసీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసేవారు. అంటే ఒకప్పుడు పనిచేస్తూ నటిస్తూ సాలరీ రూపంలో పైసలు వసూలు చేసేవారు. కాబట్టి ఇలా ఇస్తున్నాం. అటు మామగారిని ఇటు తన పలుకుబడిని వాడుతూ ఆయన ఇష్టారాజ్యంగా ఉద్యోగం వెలువడుతున్నా తగలబెట్టేవారు. ఆయనతో పాటు మరో 4 అవుట్సోర్సింగ్ ఉద్యోగులది అదే పని. అయితే ఈయన మాత్రమే అన్ని రకాల అధికార దుర్వినియోగాలు, బరితెగింపు పనులతో ముందుకు వెళ్లేవారు. దీనికి అధికారులు కూడా ఏమీ చేయలేక, చెప్పలేక, మింగలేక మిన్నుకుండిపోయారు. కానీ ఇది తెలిసి 4-5 సార్లు అక్షర శిల్పం ఈ విషయంపై అధికారుల్ని అడిగింది. వారి నుంచి కూడా ఈ వ్యక్తిపై ఎలాంటి సరైన సమాధానం లేక వార్తా కథనం రాశాం. ఆ వార్తల్లోనూ మామగారిని అడ్డుపెట్టుకుని ఏం చేస్తున్నారన్నది రాశాం. అందులోనే ఎందుకు రాయాల్సి వచ్చిందో కూడా తెలిపాం. అయితే సదరు వ్యక్తి ఆ వార్త రాగానే ఏదేదో ఫిర్యాదులు చేశారు. వ్యక్తిగతంగా ఫోన్లు అక్షర శిల్పం ప్రతినిధిని బెదిరించారు. నిజానికి అక్షర శిల్పం మొదటి వార్త రాసినప్పుడే తప్పులు తెలుసుకుని ఉంటే అసలు అక్కడితో ఆగిపోయేది. కానీ అది చేస్తాం ఇది చేస్తామనికేసరికి తగిన ఆధారాలు ఇచ్చేసి మరో కథనం ఇచ్చేశారు. అలా చేయడానికి కారణం మాకు వ్యవస్థ మీద ఉన్న ప్రేమ మాత్రమే. బెదిరిస్తే బెదిరిపోం, అదిరిస్తే అదిరిపోం. ఏ టైప్కి ఏ సమాధానం చెప్పాలో, ఎక్కడ ఎవరిని ఏ సమాధానం చెప్పాలో పూర్తి తెలివితో తెలిసిన పాత్రికేయులు. అందుకే బాధ్యతగా రెండో కథనంతో మా వద్ద ఉన్న ఆధారాలతో అన్నీ చెప్పాం. ఇదే విషయం జీవీఎంసీ అధికారుల వరకు వెళ్ళింది. వాస్తవానికి మొదట్లోనే ఆయన ఆగి ఉంటే రెండో కథనానికి మేము వెళ్లేవారమే కాదు. కానీ ఆయన ఏదో చేస్తారని అంటే ఎలా? అందుకే మేమే చేయాల్సింది, అంటే రాయాల్సింది రాసేసాం. ముల్లి రమణ అనే అతను రెగ్యులర్గా డ్యూటీకి వెళ్లకుండా శాలరీ తీసుకుంటాననేటువంటి కామెంట్ రావడం జరిగింది. అదే మార్నింగ్ అక్షర శిల్పం పేపర్లో కూడా దానిపైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అటువంటి వాళ్ళపైన ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. గౌరవ మేయర్ గారు కానీ, గౌరవ కమిషనర్ గారు కానీ అదే విషయం తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళనట్లయితే వాళ్ళు ఇమీడియట్గా విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ మన కమిషనర్ గారు మనకిచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు యాక్షన్ అనేది తీసుకోబడుతుంది. ఇక తర్వాత జీవీఎంసీ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయట. ఆ తర్వాత ఎంక్వైరీతో మొదట శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత రమణ వరకు వచ్చింది. మొత్తానికి చెప్పొచ్చేదేమంటే రమణను ఉద్యోగం నుంచి తీసేసినట్లు లెటర్ అక్షరశిల్పంకి అందింది. అది మా కథనానికి స్పందించి ఆధారాలతో సహా రాశామని ఉంది కాబట్టి ఈ చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ ఆ లెటర్లో పేర్కొంది. అలాగే ఉద్యోగి రమణ సరిగ్గా విధులు నిర్వహించడం లేదన్న కారణాన్ని మరీ నొక్కి అందులో వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా మరోసారి చెప్పేదేమంటే ఊరికే కథనాలు రాయడానికి ఇన్నాళ్లుగా వ్యవస్థలు లేవు రమణబాబు. ఏదో తప్పు రాస్తే ఏదో జనాలు భయపడే రోజులు పోయాయి. వార్తకి ఆధారం ఉంటే రాశాం కాబట్టే మీ ఉద్యోగం ఊడే వరకు వచ్చిందని, అందుకే ఇకనైనా బాధ్యతతో పనిచేయమని ఈ సందర్భంగా మరోసారి అక్షర శిల్పం ఆశిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేయలేదు. వ్యవస్థ కోసమే ఈ వార్త రాయాల్సి వచ్చింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.